హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మేమైతే కాకరకాయ కర్రీ ఎలా వండుకోవాలో చూపిస్తాను. మా స్టైల్లో ఎలా ఉంటుందో చూసేయండి. దానికోసం నేనైతే ఫస్ట్ కాకరకాయ ముక్కలను అయితే కట్ చేసుకొని వాటిని అయితే నీళ్ళలో ఉప్పు వేసుకొని బాగా అయితే కలుపుకున్నాను. ఈ విధంగా చేయాలని నాకు ఫస్ట్ అయితే తెలియదు, కానీ నేను శ్రీజోలాక్స్లో కట్ అయితే చెప్పింది. ఆ వీడియో చూసినప్పుడు ఇలా చేసుకుంటే చేదైతే ఉండదని చెప్పారు. నేను కూడా సేమ్ ప్రాసెస్లో అయితే చేస్తున్నాను. అలా కడిగి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని ఆయిల్ యాడ్ చేసుకొని అందులో అయితే బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా కాకరకాయ ముక్కలన్నీ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. నేనైతే ఆల్రెడీ ముందే ఉల్లిపాయ పచ్చిమిరపకాయ అయితే కట్ చేసి పెట్టుకున్నాను. కాకరకాయ ముక్కలు అనేవి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, కాకరకాయ ముక్కలు అయితే ఇలాగా కలర్ అయితే చేంజ్ అయ్యాయి. నార్మల్గా వీడియోలో చూడడానికి అయితే ఇలా కనిపిస్తున్నాయి, కానీ రియల్గా అయితే బాగా ఫ్రై అయిపోయినట్టే కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఈ స్టేజ్లో నేనైతే ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కూడా అయితే నేను వేసుకొని అవి కూడా మంచిగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటాను. ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసేసుకున్నాను. ఇప్పుడు వీటినైతే మంచిగా తిప్పుకొని ఆయిల్ అంతా ఉల్లిపాయ పచ్చిమిరపకాయ పెట్టేంత వరకు కలుపుకొని మూత పెట్టి అవి అయితే మగ్గనిచ్చుకోవాలి. చూసారు కదా, ఇలా కలుపుకుంటున్నాను. ఇప్పుడు అందులో మేమైతే పులుపు పోసుకోవాలి కాబట్టి నేను చింతపండు అయితే తీసుకొని దాన్ని అయితే ఫస్ట్ నానబెట్టుకొని ఉంచుకుంటున్నాను. ఎందుకంటే చింతపండు నానడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ఈ మాత్రం చింతపండు అయితే సరిపోతుంది. అది ఒక గిన్నెలో వేసుకొని అందులో అయితే వాటర్ యాడ్ చేసుకున్నాను. ఇదైతే అంత కర్రీ ఉడికే అంత లోపలికి ఇది నానిద్ది. మధ్య మధ్యలో ఇలా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలను కూడా అయితే నేను కలుపుకుంటూ బాగా మగ్గేంత వరకు మగ్గించుకున్నాను. ఈ విధంగా ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కూడా చక్కగా మగ్గి గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే నేనైతే సాల్ట్, టేస్ట్కి సరిపడా సాల్ట్, అలానే కారము పసుపు కూడా అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా మీరు ఎంత స్పైసీ తింటారో దానికి తగ్గ కారం అయితే యాడ్ చేసుకోండి. మేము కొంచెం ఎక్కువ స్పైసీ తింటాం కాబట్టి పచ్చిమిరపకాయలు ఎక్కువే కట్ చేసుకున్నా, అలాగే కారం కూడా నేను ఎక్కువే యాడ్ చేసుకున్నా. ఇవి కూడా ఉల్లిపాయ ముక్కలకి బాగా పట్టేంత వరకు వీటిని కూడా ఫ్రై చేసుకొని ఒక 5 మినిట్స్ అలా కలుపుకొని ఉంచుకోవాలి. అప్పుడు ఉల్లిపాయ పచ్చిమిరపకాయలుగా ఉప్పు కారం అనేది మంచిగా పడుతుంది. ఇలా కలుపుకున్న తర్వాత నేను అందులో అయితే వాటర్ యాడ్ చేసేసుకున్నాను. ఆ వాటరు యాడ్ చేసుకొని మూత పెట్టి కొంచెంసేపు ఉడికించుకున్నాను. ఎందుకంటే ఉల్లిపాయ ముక్క మంచిగా ఉడకాలి. మనం అలా కాకుండా ఫస్ట్ పులుపు పోసేసామంటే ఆ ఉల్లిపాయ ముక్క అన్నది మంచిగా ఉడకదు. ఈ విధంగా వాటర్ యాడ్ చేసేసుకొని కొంచెంసేపు అయితే నేను ఉల్లిపాయ ముక్క ఉడికేంత వరకు కర్రీని అయితే కొంచెంసేపు ఉడికించుకున్నాను. ఇప్పుడు మనం ఆల్రెడీ నానబెట్టుకొని ఉంచుకున్నాం కదా చింతపండు, ఆ చింతపండుని అయితే నేను ఫస్ట్ కలుపుకుంటున్నాను. ఇలా మంచిగా కలుపుకొని అందులో ఏమీ లేకుండా పిక్కలన్నీ తీసేయాలి. చూసారు కదా, నేను మూత పెట్టి ఉడికించుకున్న తర్వాత ఈ మాత్రం అయితే ఉడికింది. ఇప్పుడు ఇందులో నేను ఆల్రెడీ ముందు నానబెట్టుకొని ఉంచుకున్న చింతపండు రసాన్ని అయితే ఇందులో యాడ్ చేసేస్తున్నాను. ఇలా చింతపండు రసం కూడా పోసుకున్న తర్వాత మూత పెట్టి కర్రీ దగ్గర పడేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవడమే. ఈ విధంగా అయితే మూత పెట్టుకొని ఉడికించుకుంటున్నాను. చూసారు కదా, మధ్య మధ్యలో అయితే కలుపుకుంటున్నాను. ఇంకా కొంచెం దగ్గర పడాలి. మీకు కొంచెం గ్రేవీ కావాలనుకుంటే థిక్గా వండుకోవచ్చు, లేదు మాకు పులుసులాగా అయితే సరిపోతుంది అంటే ఈ స్టేజ్లో దించేసుకుంటే సరిపోతుంది. మేమైతే ఇలా పులుసులా తినము, గ్రేవీ లాగానే వండుకుంటాం కాబట్టి మళ్ళీ మూత పెట్టి అది దగ్గర పడేంత వరకు ఉడికించుకున్నాను. చూసారు కదా, ఇప్పుడైతే దగ్గర పడింది. ఈ విధంగా ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకుంటే కాకరకాయ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. నేను ఆల్రెడీ ఫస్ట్ ఒకసారి వండాను, అప్పుడైతే చేదొచ్చింది కానీ వీడియోలు అయితే చూస్తుంటే అప్పుడు శ్రీజోలాక్స్లో అక్క చెప్పిన విధంగా వండితే చేదు రాదు అని చెప్పారు కాబట్టి నేను ఆ విధంగా ట్రై చేస్తాను. సేమ్ ఆ అక్క చెప్పిన విధంగా అయితే కాకరకాయ అయితే చేదు లేకోకుండా చాలా ఇష్టంగా అయితే తిన్నారు. మేము అసలు కాకరకాయ కర్రీ అయితే తినము, కానీ ఈ విధంగా చేసుకున్నప్పుడు కాకరకాయ కర్రీ తింటున్నామా లేదా అన్నట్టు అయితే ఉంది. చాలా టేస్ట్గా ఉంది, అసలు చేదన్నది లేదు. చూసారు కదా, మీకు కూడా నచ్చితే ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి.